1 ఇయర్ పరిపాలన రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు? 1 ఇయర్ పరిపాలనలో బడుగు బలహీన వర్గాలను తొక్కి నాశనం చేసిండు. ఏం దొక్కిండు? రాష్ట్ర అభివృద్ధి దొక్కిండన్నా? చెప్తాను. రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అయ్యింది. ఏం దొక్కిండు? ఇలా బడుగు బలహీన వర్గాలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 48 మంది పిల్లలు చచ్చిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒక్క దాని మీద కూడా ఒక ఎంక్వైరీ ఓ కమిషన్ వేసి ఏమైంది అని చెప్పే పరిస్థితులలో లేదు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎట్లా దొక్కుతూ ఉండంటే, బడుగు బలహీన వర్గాలకు విద్య అబ్బితే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. బడుగు బలహీన వర్గాల పిల్లలు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే పరిస్థితి లేదు. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలను ఇంకొకటి మధ్యాహ్న భోజనం పెట్టి బిచ్చగాళ్ళలాగా ట్రైనింగ్ ఇస్తూ ఉండి చిప్పలు పట్టుకొని నిలబడతా. మధ్యాహ్న భోజనం బిచ్చగాళ్ళలాగా ఇలా ఎవరినో పెట్టమనండి. ఏ ఎమ్మెల్యే కొడుకులో ఏ ఉన్నతాధికారుల కొడుకులో ఆ లైన్లో నిలబడి అడుక్కుంటారేం?